గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. కడప కింగ్ అనితి 200 సెంటర్స్ 100 డేస్. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్టర్ మీమర్స్. మనందరికీ తెలిసిందే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయ్యి 1 డే అయింది. లైక్ నిన్న రిలీజ్ అయింది 10th January. సో దాని మీద అయితే చాలా ఘోరంగా ట్రోలింగ్ జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నారు చూడండి, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. లైక్ వాళ్ళు 186 crores వచ్చినాయి అని అయితే వాళ్ళు పోస్టర్ అయితే వేశారనమాట. సో అందరూ ఏంటంటే ట్విట్టర్లో తెగ ట్రెండ్, ఇండియా ట్రెండ్ అయిపోయింది ఫ్రాడ్ రామ్ చరణ్ అని. ఎందుకంటే ఎవరు చూడట్లేదు, ఫేక్ టాక్ వచ్చింది. అసలు అట్టర్ ఫ్లాప్ అన్న సినిమాకి ఫస్ట్ డే డైరెక్ట్ సలారం దాటే అంత ఎలా వచ్చిందని లైక్ చెప్తున్నానండి. నేను ఆ సినిమా చూసాను, బాగానే ఉంది. అది ఫేక్ రియలో నాకు తెలియదు, కానీ సినిమాకి వచ్చిందో లేదో మనకు తెలియదు, వాళ్ళు ఫేక్ వేసినది నాకు తెలియదు. కానీ ఒకరు గుర్తుంచుకోండి, ఆ యూట్యూబర్స్ని అయితే నమ్మద్దు, లైక్ నన్ను నమ్మద్దు, ఎందుకంటే నేను వచ్చి ఫేక్ చెప్పొచ్చు ఎప్పుడన్నా. కానీ చెప్తున్నా చూడండి, గుర్తుంచుకోండి. ఇప్పుడు కల్కికే ఫ్లాప్ టాక్ ఇచ్చిన వాళ్ళు గేమ్ చేంజర్ ఎంత చెప్పండి. కల్కి 1200 కోట్లు పెట్టింది, దానికే కొంతమంది ఎన్నో మన ఎర్రగుంట చూడండి ఇచ్చారు. సో వాళ్ళే కల్కి 1300 కోట్ల దానికి ఇచ్చారంటే గేమ్ చేంజర్కి ఇస్తే ఆశ్చర్యపోవాల్సింది లేదు. ఫస్ట్ మీరు సినిమా చూశాక రివ్యూ చూడండి, కానీ రివ్యూ చూసి సినిమాకి వెళ్ళద్దు, మీరు మోసపోతారు. నేను అదే తప్పు చేశాను చెప్తున్నా కదా. లక్కీ భాస్కర్కి వెళ్ళకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పటికీ నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నా, అంత మంచి మూవీని ఏదో మిస్ అయ్యానండి. సో మీకు ముందు జాగ్రత్త చెప్తున్నా, మీరు సినిమా చూడండి, చూసిన తర్వాత రివ్యూస్ చూడండి. కానీ రివ్యూ చూసి సినిమాకి వెళ్ళి ఫ్లాప్ అది ఫేక్ అనేది మనకు తెలియదు. లేక నేను మంచి విష్ణు గారికి కూడా ఒక కోరుకుంటున్నాను, ఏంటంటే మా అసోసియేషన్ తరఫున సపరేట్గా ఒక వెబ్సైట్ ఆర్ ఇన్స్టా పేజ్ ఒకటి క్రియేట్ చేసి ప్రతి మూవీ కలెక్షన్స్ అందులో పోస్ట్ చేయండి, అఫీషియల్ కలెక్షన్స్. ఇప్పుడు సినిమా వాళ్ళు అయితే ఫేక్ వేసుకుంటున్నారు అంటున్నారు, సో అఫీషియల్గా వేస్తే సో కొంచెం నమ్మకం అయితే వస్తుంది. మీరు అనుకోవచ్చు వాళ్ళ కలెక్షన్స్ వాళ్ళ ఇష్టం అని, కానీ చూసే ఫ్యాన్స్ కూడా తెలియాలి కదా వాళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేశారని. సో అదైతే నా విన్నపం అనమాట. మంచి విష్ణు గారికి ఈ వీడియో చేరుతుందని ఆశిస్తున్నాను. లైక్ ఇది చెప్పేదండి, అది ఫేక్ అవనివ్వండి నాన్ ఫేక్ అవనివ్వండి, అది మనకు సంబంధం లేదు. సినిమా అయితే బాగుంది, చూడండి. బాగోపోయినా మనం సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ఎలా అయినా వస్తుంది. సో మీరు వెళ్ళి చూసేదాన్ని బట్టి ఉంటుంది అది ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా లేదా అని. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్ మాస్టర్ మీమర్.